చెప్తాను. 7 చేపల కథ చిన్నపిల్లలకు చెప్తారే. ఈ 7 చేపల కథ కేవలం పెద్దలకు మాత్రమే. మాత్రం వెతుకున్నాం. ఇందులో ఆడవాళ్ళ వెతుకులాట దేనికోసం, మగవాళ్ళ వెతుకులాట దేనికోసం, క్లారిటీ దొరకని ప్రశ్న. ఈ ప్రకృతిలో అతి భయంకరమైంది, అతి అందమైంది కూడా ఆడది. ఈ క్లారిటీ వచ్చేసరికి సముద్రంలోకి వచ్చి పడ్డాను. నాలాగే ఇంకొకడిని ఒడ్డును చూశాను. ఆ చిన్నపిల్లని చూసి జాలి లేదు, భయం వేసింది. నీకు దేని చూస్తే భయం? ఆడవాళ్ళని చూస్తే భయం. ఇంకా? ఆడవాళ్ళు చూస్తేనే భయం. ఇంకా? ఆడవాళ్ళని చూస్తేనే భయం. ఏమన్నా? లేదు, చంపేశాను. చిన్నప్పుడు ఆడవాళ్ళ మీద ఉన్న భయం, కోపం అన్నీ వాడితో పాటు పెరిగాయి. ఆడాళ్ళని చూడటానికి కూడా భయపడేవాడు తన భయాన్ని పోగొట్టుకోవడం కోసం చనిపోయిన వాళ్ళ ఆత్మలతో నేను నేర్పించిన విద్యను వక్రంగా వాడేవాడు. అందులోనే ఆనందాన్ని వెతుక్కునేవాడు. నన్ను వదిలి నన్నేం చేయకు. నేను చాలా సున్నితమైన వాడిని. నీకన్నా భయం నాకే ఎక్కువ. ఆత్మల కన్నా అమ్మాయిని చూస్తేనే భయం ఎక్కువ. ఆ భయం పోవడానికి ఒక్కసారి ఒకే ఒక్కసారి నేను చెప్పినట్లు చెయ్యి ప్లీజ్. నిన్ను చూస్తుంటే భయంగా ఉంది. ఆత్మలు కూడా భయపడతాయా? నేను వెళ్ళిపోవాలంటే ఏం చేయాలి? చెప్తా, నేను చెప్పినట్టు చెయ్యి. నేను చేయలేను. చూసి నా అంతాన్ని చూసి చేసుకో. నేను చెప్పినట్టు చేయి. చేసుకో. చూసి నా అంతాన్ని చూసి చేసుకో. మళ్ళీ చెప్పు. చాలా అందంగా ఉన్నావు. సుందర్ 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 నువ్వంటే పిచ్చని చెప్పు. సుందర్ నువ్వంటే పిచ్చి. నన్ను చూడు. ఫేస్ లో రొమాన్స్. అంతే 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 అంతే.
సుందర్ నువ్వంటే పిచ్చి. నన్ను చూడు. నీకు దండం పెడతాను. సుందర్ సుందర్ అందంగా ఉన్నానా? అందంగా ఉన్నానా? కళ్ళు మూసుకోకు, కళ్ళు మూసుకోకు, కళ్ళు తెరవ్వే. అయిపోయిందా నీకు? నన్ను చూసానా? సూపర్. ప్రపంచంలో ఏ అమ్మాయికి ఈ పరిస్థితి రాకూడదు. ఏ తప్పు చేశానో తెలీదు, ఎవరితో చేశానో తెలీదు, ఎప్పుడు చేశానో తెలీదు. తెలీదు తెలీదు తెలీదు. ఎవరు? తెలీదు అనే పరిస్థితి ఎంత నరకమో నాకు మాత్రమే తెలుసు. ఇక నాకు చావు తప్ప వేరే దారి లేదు. అసలు వేడి బాధేంటి? బతికి ఏది సాధించలేనప్పుడు చచ్చిపోవడం బెటర్. చచ్చి కూడా ఏది సాధించలేనప్పుడు బతికేయడం బెటర్. నాన్న, ఆపు నాన్న. ఇది ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? పిచ్చోళ్ళలాగా. నాన్న, నువ్వు బయటికి వెళ్ళావు, రాలేదు. ఏం చేయాలో తోచక. నాన్న, రోజంతా నీ పెళ్ళం అయిపోయిందా అన్న? 5 నిమిషాలు చీర ఉతికేసి. ఆకలిస్తుంది నాన్న, ఏదైనా పెట్టు. అయ్యో,
ఆకలిస్తుందా? ఇది ఉతికేసి అన్నం పెట్టి పొద్దున్న నుంచి తీసుకొస్తాను. నేనేం ఇక్కడే తినలేదు ఉండని, నాన్న. నేను వచ్చి నేను ఉతుకుతా. ఉతుకుతాను, నువ్వు వెళ్ళు. ఇప్పుడే వెళ్ళు వచ్చేస్తాను. నాన్న. అమ్మా నిదానంగా ఉతుకు, చిరిగిపోతుంది. ఉతుకుతానులే. మీ అమ్మ చూస్తే కోపడుతుంది. నాన్న ఎప్పుడో ఎవరితోటో లేచిపోయిన దాని గురించి రోజు బాధపడటం ఎందుకు నాన్న? తిన్ను. వద్దమ్మా, నాకు ఆకలిగా లేదు. ఆవిలాగా నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళిపోను. తిన్నా. తన సుఖాన్ని చూసుకుని వెళ్ళిపోయిన దాని మీద నీకెందుకు నాన్న అంత ప్రేమ? అలా అనకమ్మా, అమ్మ కదా. నువ్వు 30 రోజులకోసారి రక్తం ఎక్కించుకోవాలి. తలసేమియా జబ్బు గురించి నీకు ఆల్రెడీ బాగానే తెలుసు సార్. ఈ జబ్బు వల్ల నువ్వు త్వరగా నీరసించిపోతావు కాబట్టి నీ శక్తిని అంతా వేస్ట్ చేసుకో. మాకు నీ పనులన్నీ వేరే వాళ్ళతో చేయించుకో. ఓకే సార్. ముఖ్యంగా ఏ పనికి టెంప్ట్ గా మాకు. పని ఏంటి ఏటి అర్థమైందిగా? ఏటి అర్థమైందా? సార్ మీకు తెలిసిన నా పేరు రవి. నాకు ఇంకో పేరు ఉంది సార్, ఆ? టెంప్ట్ రవి. టెంప్ట్ అదా? సార్ నా ముందు ఆడవాళ్ళు ఎవరన్నా ఎక్స్పోజింగ్ చేస్తే చూసి నిగ్రహించుకునే శక్తి లేదు సార్. టెంప్ట్ అయిపోతాను. ఇలాంటివన్నీ కొత్తగా వింటున్నా. యూట్యూబ్ లో పెట్టినాయనా. నెక్స్ట్ రాధ బి పాజిటివ్. నెక్స్ట్ గూడూరు వెంకట నాగశేఖర్ రెడ్డి. నాదే సార్. సార్ ఒకటి సరిపోదు సార్. నా రక్తం దాగరా. నెక్స్ట్ ఏ గ్రూప్ రా? తెలీదు సార్. ఒరే ఆబ్సెంట్, నీది ఏ నెగిటివ్ రా? ఏ నెగిటివ్ ఏమండి సార్? నెక్స్ట్ మంత్ మీరంతా ఒరేయ్, టేస్ట్ చేయరా? ఏం తెలిసినా సరిపోవడం లేదురా. ఏం చెప్తే చేస్తారు. అందుకే నాకు వంట పనులు అప్పచెప్పొద్దు అంటున్నాను. అడుక్కు తినండి. ఈరోజు ఏం వంటను ఎంత అడుగుతున్నా సార్? తీసుకోరా, మళ్ళీ డబ్బులున్నప్పుడు తిరిగి ఇచ్చేది కానీ. పోతామని డిసైడ్ అయితే హ్యాపీగా పోవాలి. ఏదో తప్పు చేసిన ఫీలింగ్తో పోకూడదు. అది అమ్మాయిల దగ్గర డబ్బు తీసుకోవాల్సి వస్తే వీడి వంట తిని చస్తా. ఏంటి? ఓ, స్కానింగ్ కూడా చేయించావా? మరి ఇంకేంటి? కన్ఫర్మ్ సెకండ్ మంత్ స్టార్ట్. నేనేమనుకుంటానే, నా దగ్గర మొహమాటం ఎందుకు? నువ్వు కండం వాడుండొచ్చు, కానీ చిరిగుంటే నాకేం తెలియదే. నేనే తప్పు చేయలేదు. ఇదేగా రోజు చెప్తున్నావు. సరేలే, అందరూ చూస్తున్నారు, ఏడవకు. కళ్ళు తుడుచుకొని నాతో రావే. అందరి గురించి పక్కన పెట్టు. నువ్వు చెప్పేది మీ పిచ్చి నాన్న కూడా నమ్మడు. అవునా కాదా? అవకాశాలు రాక ఊళ్ళో చాలా మంది మంచివాళ్ళుగా మిగిలిపోతున్నారే. నువ్వు కాస్త తొందరపడ్డావు. 2వ నెలేగా, పర్వాలేదులే. నా మాట విను. ఈ టాబ్లెట్ పెడతాను, అబార్షన్ అయిపోతుంది.